హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం క్వాంటమ్ నెంబర్స్ గురించి తెలుసుకుంటున్నాం. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ వచ్చేసి మనకి 4 ఉన్నాయి. అవేంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముతల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ని తెలియజేస్తాయి. సో ఫస్ట్ క్వాంటమ్ నెంబర్ ఉంది కదా, అది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. దానిని స్మాల్ nతో డినోట్ చేస్తాము. అది వచ్చేసి ఆర్బిట్ గురించి తెలియజేస్తుంది. సో ఎన్కి వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 5 ఇలా ఉంటాయి. తర్వాత అజిముతల్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి సబ్ ఆర్బిట్ గురించి తెలియజేస్తుంది. సో దీనిని మనం స్మాల్ ఎల్తో డినోట్ చేస్తాము. సో దీనికి వాల్యూస్ వచ్చేసి 0 1 2 3 ఇలా ఉంటాయి. తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి ఆర్బిటాల్ యొక్క ఓరియంటేషన్ని తెలియజేస్తుంది. సో దీనిని మనం m తో డినోట్ చేస్తాము. సో దీనికి వాల్యూస్ వచ్చేసి -L2 +1 ఉంటుంది. తర్వాత స్పిన్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ గురించి తెలియజేస్తుంది. సో దీనికి వాల్యూస్ వచ్చేసి +12 to -12 ఉంటాయి. సో ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్కి ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఈక్వల్గా ఉండవు. సో ఇప్పుడు మనము ఒక ఎలిమెంట్ తీసుకుందాం. ఆ ఎలిమెంట్లో పర్టికులర్ ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ని తెలుసుకుందాం, అంటే క్వాంటమ్ నెంబర్స్ని తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం సోడియం తీసుకుందాం. సోడియంకి అటామిక్ నెంబర్ ఎంత 11. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత 1s2 2s2 2p6 3s1. సో ఇప్పుడు సోడియం దగ్గర 11 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఈ 11లో మనం ఇప్పుడు 10th ఎలక్ట్రాన్ ఉంది కదా, ఈ 10th ఎలక్ట్రాన్ యొక్క అడ్రస్ అంటే క్వాంటమ్ నెంబర్స్ రాయాలి. సో ఇప్పుడు 10th ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ నెంబర్ రాయాలి. 10th ఎలక్ట్రాన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అంటే 2p6 ఇక్కడ ఉంది 10th ఎలక్ట్రాన్. దీన్ని హైలైట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఏం చెప్తుంది, ఆర్బిట్ గురించి తెలియజేస్తుంది, అంటే n గురించి. సో ఇప్పుడు n వాల్యూ ఎంత ఉంది, 2 ఉంది. సో n = 2. సో తర్వాత ఎల్ వాల్యూ రాయాలి. సో ఎల్ వాల్యూస్ ఎంత 0 1 2 3 ఇలా ఉండవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ p ఇచ్చున్నారు. p ఉంటే ఎంత, ఎల్ వాల్యూ అంటే 1 అవుతుంది. సో ఎల్ వాల్యూ వచ్చేసి 1 అవుతుంది. సో తర్వాత m అంటే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్. సో ఈ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ వచ్చేసి ఏం చెప్తుందంటే ఆర్బిటాల్ ఓరియంటేషన్ గురించి చెప్తుంది. సో ఇప్పుడు pలో ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. సో కాబట్టి pలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 6. 1 2 3 4 5 6. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ని ఎలా రాస్తాము, -L2 +L అంటే. సో ఇప్పుడు మధ్యలో వచ్చేసి 0 వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి -1, ఇక్కడ వచ్చేసి +1. సో ఇప్పుడు 10th ఎలక్ట్రాన్ కదా, సో ఇక్కడ ఉంది. సో కాబట్టి +1. తర్వాత స్పిన్ వచ్చేసి 10th ఎలక్ట్రాన్ అంటే సో కాబట్టి లాస్ట్ ఎలక్ట్రాన్ కదా. సో ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ ఏంటి, సో ఇప్పుడు ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వచ్చేసి పైకి ఉంటే సో అది వచ్చేసి +12. సో ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ వచ్చేసి కిందకు ఉంటే అది వచ్చేసి -12. సో ఇలా ఉంది, కిందకు ఉంది. సో కాబట్టి -12. సో ఇవి వచ్చేసి క్వాంటమ్ నెంబర్స్, 10th ఎలక్ట్రాన్ యొక్క క్వాంటమ్ నెంబర్స్. సో ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ ఎప్పటికీ ఈక్వల్గా ఉండవు. ఏ ఎలక్ట్రాన్కి 4 క్వాంటమ్ నెంబర్స్ అనేవి ఈక్వల్ ఉండవు. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాగే మీకు క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు క్వాంటమ్ నెంబర్స్ ఇచ్చి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయమంటే, సో ఇప్పుడు ఏంటి, n = 3. సో n = 3 అంటే ఏంటి, థర్డ్ ఆర్బిట్. సో L = 2 అయితే ఏంటి, అది వచ్చేసి d ఆర్బిట్. సో కాబట్టి 3d. సో dలో ఎన్ని బాక్సెస్ ఉంటాయి అంటే, dలో 5 బాక్సెస్ ఉంటాయి. 1 2 3 4 5. సో ఇప్పుడు dలో 5 బాక్సెస్ ఉంటాయి. సో ఇక్కడ ఓరియంటేషన్ m = +2 ఉంది. సో మనకి మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్స్కి వాల్యూస్ వచ్చేసి -L2
ప్లస్ ఎల్. సో కాబట్టి ఎల్ వచ్చేసి ఎంపై డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఎలా అంటే మధ్యలో 0 వస్తుంది. సో ఇక్కడ మనకి -1 -2, ఇక్కడ +1 +2. సో ఇక్కడ +2 ఇచ్చారు కాబట్టి ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. సో డీలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ అవుతాయి? మ్యాక్సిమం 10. సో మన ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. సో ఎలక్ట్రాన్స్ ఎలా ఫిల్ చేస్తామంటే 1 2 3 4 5 6 7 8 9 10. సో మన ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది. తర్వాత స్పిన్. సో స్పిన్ వచ్చేసి ఏం చెప్తుంది? +12 -12 అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ స్పిన్ వచ్చేసి -12 ఇచ్చున్నారు. సో -12 అంటే సో ఇలా ఉంటే +12, ఇలా ఉంటే -12. సో ఇది ఈ ఎలక్ట్రాన్. సో కాబట్టి ఇదేం ఎలక్ట్రాన్? 10th ఎలక్ట్రాన్. సో కాబట్టి 3d10 అవుతుంది. అలా మనకి క్వాంటమ్ నెంబర్స్ వేస్తే ఇచ్చి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలంటే ఇలా, తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇచ్చి క్వాంటమ్ నెంబర్స్ రాయాలంటే ఇలా రాయాలి.